మంచిర్యాల అభివృద్ధి రైతుల సమస్యలపై బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. బీఆర్ఎస్ నాయకుల విమర్శలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరగౌడ్ ఘాటుగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు 20 ఏళ్ల పాలనలో మంచిర్యాల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎల్లంపల్లి ముంపు బాధితులకు పరిహారం ఇవ్వడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. బాధితుల కోసం ఆందోళనలు చేసిన బీజేపీ నేత రఘునాథ్ వెర్రవెల్లిపై అప్పటి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు. 20 సంవత్సరాల పాటు మంచిర్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవనీయులైనటువంటి నడిపెల్లి దివాకర్ రావు గారు ఈ నియోజకవర్గం లోపల మీరు సాధించింది ఏమిటి అని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తాము. మేము ఎల్లంపల్లి నిర్మాణం చేసినాము, నన్ను ఎల్లంపల్లి దివాకర్ రావు అని పిలుస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళు గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఎల్లంపల్లి కోసం మీరు చేసినటువంటి పోరాటం ఏమన్నా ఉన్నదా అని చెప్పి దివాకర్ రావు గారిని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఎక్కడన్నా మీరు నిరాహార దీక్ష చేసిండ్రా? ఎన్నన్నా మీరు పాదయాత్ర చేసిండ్రా? ఎన్నడన్నా కొట్లాడినరా? తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, ఆ 5 సంవత్సరాల పాటు మీరు ఎన్నడన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పి మీరు పోరాటం చేసిండ్రా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యం లోపల గోదావరి నదీ జలాల సద్వినియోగం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాము. ఇవాళ గోదావరి నదీ జలాలను పరిరక్షించాలని చెప్పి అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులు అప్పటి శ్యామ్ సుందర్రావు గారు బీజేపీ ఆధ్వర్యం లోపల మరి పాదయాత్ర చేసినటువంటి విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీరు ఒక్క రోజు కూడా ఎల్లంపల్లి గురించి మాట్లాడలేదు, ఎల్లంపల్లి గురించి పోరాటం చేయలేదు. ఎల్లంపల్లి మీ ఎజెండాలో లేదు. యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని ఎల్లంపల్లి దివాకర్ రావుగా పేరు సంపాదించుకున్నారు. దీనికి ఎల్లంపల్లి దివాకర్ రావు అని పేరు ఎందుకు వచ్చిందా అంటే ఎల్లంపల్లి లోపల జరిగినటువంటి ప్రతి అవినీతి కార్యకలాపాల లోపల మీకు పార్ట్నర్షిప్ కమిషన్ ఉన్నది. కాబట్టి 20 సంవత్సరాల పాటు మంచిర్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం